మొదటిగా మనం ట్యాంక్ ప్రిపరేషన్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు ఎందుకంటే సెలనిటీ కోసం. ఎందుకంటే ఇవాళ ఫిషీ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త చేప పిల్లని ట్యాంకులో వదులుతున్నాము. ఉప్పు ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇది ఉప్పు నీరు ఫిల్టర్ చేసి వదులుతున్నాము. ఈ పద్ధతి మనం ఆర్ఎస్ సిస్టంలో చేస్తున్నాము. ఉప్పు ఎందుకంటే సాల్ట్ సెలనిటీ కోసం. ఇది 5 ppm వచ్చేదాకా చూసుకోవాలి. ఈ ట్యాంక్ ప్రిపరేషన్ మేము తయారు చేస్తున్నాం. తర్వాత మేము కొత్త ఫింగర్లింగ్స్ తెచ్చాము. ఫింగర్లింగ్స్ అంటే చేప పిల్లలు. మేము ఈ ట్యాంకులో చేప పిల్లలు కొత్త వదిలాము. ఇవి కొరమేలు పిల్లలు. ఇవి ఒక్కొక్కటి మేము 5 ఇంచులు తీసుకొచ్చాము. ఫిషీ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇవాళ కొత్త చేపలు వదిలాము. ఫింగర్లింగ్స్ ఇవి కొరమేలు పిల్లలు. తర్వాత మేము ఫిష్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఫిష్ అబ్జర్వ్ ఎందుకంటే ఫిష్ ఎలా ఉన్నది, ఏం చేస్తున్నది మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ప్రతి 3 గంటలకి మేము ఒకసారి అబ్జర్వ్ చేసాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ కూడా మేము మార్నింగ్ టైం కూడా అబ్జర్వ్ చేసాం. అబ్జర్వ్ చేసిన తర్వాత మేము వేరే ట్యాంకులో షిఫ్ట్ చేసుకునే ముందు KMNO4 వేసాము. ఇది పావు గంట సేపు వేసాం. తర్వాత KMNO4 రిమూవ్ చేసి అదర్ ట్యాంకులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. షిఫ్ట్ చేసుకునే ముందు మేము వెయిట్ చెక్ చేసాము. వెయిట్ ఎందుకంటే ఎన్ని ఫింగర్లింగ్స్ వచ్చాయో తెలుస్తుంది కాబట్టి. తర్వాత ఫింగర్లింగ్స్ ఎన్ని ట్యాంకులో వేసే ముందు కౌంట్ చేసాము. ఎందుకంటే మనం కౌంట్ చేసుకునేది ఫింగర్లింగ్స్ ఎన్ని వచ్చాయో తెలుస్తుంది కాబట్టి మనం ఫింగర్లింగ్స్ కౌంట్ చేస్తున్నాము. ఇది 1 to 5 టైమ్స్ చేసుకుంటే బెటర్ ఫర్ కౌంటింగ్ అండ్ వెయిట్. తర్వాత మేము ఫింగర్లింగ్స్ వదిలిన తర్వాత అదర్ ట్యాంకులో ఫిష్ బిహేవియర్ మేము అబ్జర్వ్ చేస్తాము. తర్వాత వీటికి మనం అమోనియా DO pH మనం చెక్ చేసుకోవాలి. ఫర్ వాటర్ పారామీటర్స్ కోసం మనం చెక్ చేసిన తర్వాత మనకి అన్నీ బాగుంటే ఫీడ్ వేసుకోవాలి.